హాయ్ గైస్, ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. ఈ వీడియోలో వచ్చేప్పటికి నేను మీకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పార్టిసిపేట్ చేయాలి, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన టాపిక్లోకి వెళ్తే మనకి బైపీసీ కౌన్సిలింగ్ అనేది డేట్స్ అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరుగుతున్నాయి అనమాట. దాంట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది అండ్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకి రిలీజ్ చేశారనమాట. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనకి బైపీసీ కౌన్సిలింగ్ వాళ్ళకి డేట్స్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. అండ్ ఈ డేట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది అండ్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. మ్యాక్సిమం వచ్చేప్పటికి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ అండ్ సెకండ్ వీక్ కానీ ఈ 2 వీక్స్లో కానీ మనకి కౌన్సిలింగ్ డేట్స్ అని మనకి రిలీజ్ చేస్తారన్నమాట. అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మీ కేటగిరీ ఈ రెండు టాలీ చేసుకొని మనకి ఆ కాలేజ్ అనేది వస్తుందా రావట్లేదా అని మనం చూస్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం చూసుకొని అప్పుడు పెట్టుకుంటే కాలేజ్ అనేది మనకి అలాట్ అవుతుందన్నమాట. సీట్ అనేది అలా పెట్టుకుంటే మనకి సీట్ అనేది త్వరగా అలాట్ అవుద్ది. లేదనుకుంటే మనకి ర్యాండమ్గా ఎలా పెడితే అలా పెట్టుకుంటే మనకి రాని కాలేజ్ ఫస్ట్ పెట్టి వచ్చిన కాలేజ్కి లాస్ట్లో పెడితే అలా మనకి సీట్ అనేది రాదు. తక్కువ ఛాన్సెస్ అనమాట అలా వచ్చే ఛాన్సెస్ అనేది. సో మీరు అనేది ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అనేది సరిగ్గా పెడతారో అప్పుడు అనేది మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక 20 కాలేజ్ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఫామ్ సి అండ్ ఫామ్ డి ఈ 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. కొన్ని కాలేజ్లో ఫామ్ డి ఉండకపోవచ్చు, కొన్ని కాలేజ్లో ఫామ్ సి మాత్రమే ఉంటాయి. సో మీరు దాంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు పెట్టుకోండి. అండ్ నేను కాలేజెస్ అనేది మీ ర్యాంక్ అండ్ వాటి కట్ ఆఫ్స్ అండ్ వాటి గురించి డీటెయిల్స్ అనేది చెక్ చేయడానికి మీకు కింద లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిలో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాలేజ్కి ఏంటనేది, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ దాంట్లో ర్యాంకింగ్ ఎలా ఉంది ఆ కాలేజ్ గురించి అనే డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు మీకు కాలేజ్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను అనమాట. దాన్ని చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా 20 కాలేజ్ అనేది, ఆ 20 కాలేజ్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా రావాలంటే నేను స్టార్టింగ్ చెప్పాను, మీరు 3 థింగ్స్ అనేది మెయిన్గా టాలీ చేసుకోవాలి. ఏంటంటే అవి మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మీ కేటగిరీ అండ్ మీరు చూస్ చేసుకున్న కాలేజ్. ఈ 3 థింగ్స్ అనేది మీరు టాలీ చేసుకుంటే సీట్ అనేది మీకు కన్ఫర్మ్గా వస్తుంది. అలా కాకుండా మీరు కాలేజ్ అనేది ర్యాండమ్గా పెడితే మీకు సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో ఈ 3 థింగ్స్ అనేది మెయిన్గా ఫాలో అవ్వండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.